భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వేములవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల సాయంతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులపై దాడి చేసి పిఎస్కు తరలించారు. కాలనీ పక్కనే ఉన్న 10 గుంటల భూమికి సంబంధించి వివాదం గత కొంతకాలంగా నడుస్తుంది. ఆ భూమి తమదేనంటూ కాంగ్రెస్ నేతలు దౌర్జన్యానికి దిగడంతో వివాదం పెరిగి పెద్దదైంది. కాంగ్రెస్ నాయకులు మాజీ వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ తాటి భిక్షం, ఆయన భార్య చెల్లసముద్రం పంచాయతీ మాజీ సర్పంచ్ తాటి చుక్కమ్మ అనుచరులతో దాడి చేయించారు. ఇక పోలీసులు కూడా కాంగ్రెస్ నేతలకే వత్తాసు పలుకుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వేములవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల సాయంతో కాంగ్రెస్ నేతలు రెచ్చిపోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులపై దాడి చేసి పిఎస్కు తరలించారు. కాలనీ పక్కనే ఉన్న 10 గుంటల భూమికి సంబంధించి వివాదం గత కొంతకాలంగా నడుస్తుంది. దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందజేస్తారు. సాంబా. కుమార్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంకి సమీపంలోనే ఉండేటువంటి వేములవాడ అనే గ్రామంలో ఒక 10 గుంటల భూమికి సంబంధించినటువంటి విషయంలో వివాదం కొనసాగుతుంది. ఆ భూమి తమదేనంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు దౌర్జన్యకాండ చేస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఇది 2సారో 3సారో వాళ్ళ మీద దాడి చేయడం అని చెప్పి బాధితులు వాపోతున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ వేములవాడ గ్రామంలో కొంత భూమిని సేకరించి అక్కడ డబుల్ బెడ్రూమ్ కాలనీ నిర్మించి పేదలకు అందజేసినటువంటి పరిస్థితులు ఉండే. అక్కడ మిగిలిపోయినటువంటి ఒక 10 గుంటల భూమి తమదేనంటూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ ఎంపీపీ తాటి భిక్షం, ఆయన అనుచరులు వాదిస్తున్నారు. ఆయనతో పాటు ఆయన భార్యను తీసుకొని వచ్చి దౌర్జన్యానికి పాల్పడ్డారు. గతంలో కూడా అనేక సందర్భాల్లో ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఉన్నటువంటి లబ్ధిదారులను బెదిరించి బయటికి వెళ్ళగొట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి సందర్భాలు ఉన్నాయని కూడా అక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. ఈ 10 గుంటల భూమి తమదేనంటూ తాటి భిక్షం, అతని అనుచరులు వాదిస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు ఏం చెప్తున్నారంటే ఇది ఎవరి భూమి అనేటువంటిది కోర్టులో తేల్చుకోవాలి. ప్రభుత్వం ఇక్కడ మాకు కాలనీని నిర్మించినప్పుడు మిగిలిపోయినటువంటి భూమిలో హరితహారం పేరుతో మొక్కలు నాటుకున్నారు. అది అక్కడ ఉన్నటువంటి కాలనీ అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా. కానీ ఆ భూమి మాదంటూ ఆందోళనకు దిగుతూ గత కొంతకాలంగా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ కూడా డబుల్ బెడ్రూమ్ కాలనీలో ఇళ్లలో ఉన్నటువంటి వారిని బయటికి తీసుకొచ్చి దాడి చేసి పోలీసులు తీసుకెళ్తున్నారు. ఈ తతంగం అంతా జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉన్నారు. ఆ ఇళ్లలో ఉన్నటువంటి పేదలను తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తరలించారనే ఆరోపణలు ఉన్నాయి తప్ప కనీసం దాడి చేస్తున్నటువంటి వాళ్ళని నిరోధించలేదు. పోలీసులు అంతా కూడా అక్కడ మోహరించి ఉండి అక్కడ ఆ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని బయటికి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తరలించారు, వాళ్ళని నిర్బంధించారు. ప్రస్తుతం వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ లో నిర్బంధం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు. దాడి చేసినటువంటి కాంగ్రెస్ నాయకులను వదిలిపెట్టి ఇళ్లలో ఉన్నటువంటి తమను తీసుకుపోవడం ఏందని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే ఈ 10 గుంటల భూమి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకు చెంది ఉంటే కోర్టులో తేల్చుకోవాలని చెప్పి ఆ కాలనీ వాసులు చెప్తున్నారు. ప్రజా అవసరాల కోసం వినియోగించుకుంటున్న భూమిని కాంగ్రెస్ నేతలు దర్జాగా దౌర్జన్యంగా వచ్చి లాక్కోవడానికి పట్ల కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కాపాడతారని భావించినప్పటికీ కూడా పోలీసులే అండగా ఉండి వాళ్ళని దాడి చేస్తున్న వారికి రక్షణగా ఉన్నారని చెప్తున్నారు. ఏ అన్యం పుణ్యం లేకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లలో ఉన్నటువంటి వారిని బలవంతంగా లాక్కెళ్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. దీని పట్ల అధికారులు, అధికార యంత్రాంగంతో పాటు అధికార పార్టీ నాయకులు, ఎమ్మెల్యే స్పందించాలని కోరుతా ఉన్నారు. తాము చేసిన తప్పేంటో చెప్పాలని కోరుతున్నారు. భూమిని కబ్జా చేయలేదు, అది కాలనీ అవసరాల కోసం మాత్రమే వినియోగించుకుంటున్నాము. అది నిజంగానే ఆ తాటి భిక్షానికి సంబంధించినటువంటి భూమో లేకపోతే ఇంకొక నాయకులకు సంబంధించిన భూమి అయితే కనుక సంబంధిత పత్రాలను తీసుకొచ్చి కోర్టులో కానీ లేదంటే రెవెన్యూ అధికారుల సమక్షంలో కానీ పంచనామాలను నిర్వహించి స్వాధీనం తీసుకోవాల్సినటువంటి అవకాశం ఉండింది. కానీ అట్లా ఏం చేయకుండా ఏకంగా దాడి చేసి మా మీద దౌర్జన్యం చేశారని కూడా ఆ కాలనీ వాసులు చెప్తున్నారు. దీని పట్ల కూడా ప్రభుత్వం కానీ కలెక్టర్ కానీ స్పందించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. కుమార్. రైట్, థ్యాంక్ యూ సంబా.